विमलां विश्वजननीं तुष्टिं दारिद्र्यनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमाल्यां श्रियं भास्करीं बिल्वनिलयां परारोहामि यशस्विनीं ఆలయం తరఫున ప్రథమ భిక్ష తీసుకొస్తే పెరుమాళకి వాలంటీర్లో పాల్గొనేటువంటి మహిళా పేరు రాయించాలి. ఆలయం తరఫున ప్రథమ భిక్ష ఒక్కొక్కరు రండి అమ్మ, ఒక్కొక్కరు రండి. కుశలయ్య గారు ఇది మీరు పట్టుకోండి, వెంకటరెడ్డి గారు మీరు పట్టుకోండి. ముందుగా ఆలయ కమిటీ నుంచి వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయాం అందరికి అందించడంలో మంచి వీలుగా ఉండి చాలా చక్కటి సహకారం చేశారు అని చెప్తున్నారు జానకి గారు. మహిళలందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. ఇంకా ఎక్కువ మనం చేసుకోవాలి. ఇంకా సమయం కొద్దిగానే ఉంది కనుక వీలైనంతగా మనం వైభవంగా చేసుకుందాం. ఉంటుంది భూమి కర్తనం అంటే భూమిని తొలుతారు, యజ్ఞం చేసేటువంటి భూమిని అక్కడ నవధాన్యాలు ఉంచుతారు. అలాగే ఆ రోజు పసుపు దంచేటువంటి కార్యక్రమం అవుతుంది. అమ్మాయి యొక్క పెళ్లి కనుక, కళ్యాణం కనుక పసుపు దంచుతారు కనుక ముత్తైదువులందరూ కూడా తప్పనిసరిగా వచ్చి మీ చేతితో కూడా పసుపు దంచేటువంటి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే 27వ తేదీ సాయంత్రం శోభాయాత్ర ఉంటుంది. మీ అందరికీ కూడా కుంకుమార్చన కార్డులు అందే ఉంటాయి. కుంకుమ ఎదుగుతూ ఉంటారు. ఆ ఉన్నటువంటిదంతా కలశంలో పోసుకొని దాంట్లో 11 పసుపు కొమ్ములు కలిపి దాని మీద మామిడి ఆకులు పెట్టుకొని ఒక కొబ్బరికాయ, దాని మీద ఒక జాకెట్ గుడ్డ పెట్టుకొని ఆ కలశాలు తీసుకొని ఇక్కడికే రావాలి. ఇక్కడి నుంచే
మనకి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 27వ తేదీ సాయంత్రం 5 ఇక్కడ ఉండాలి అందరూ. ఇక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభమై యాగస్థలానికి వెళ్తాం అన్నమాట. అంటే మన అందరం పసుపు కుంకుమలతో మన అమ్మని ఆహ్వానం చేసుకుంటున్నాం. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకోవడానికి, యజ్ఞం జరుపుకోవడానికి. కనుక అలా అందరూ వారి సౌభాగ్యం అని మనందరిది అమ్మని ఆహ్వానం చేసుకోవడం మన ఊళ్ళో. కనుక అందరూ కూడా పాల్గొనండి. మీకు తెలిసిన అందరికీ కూడా తెలియజేయండి. జై గోవింద. జరిపిస్తున్నారు. ఆ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వీరి యొక్క నేతృత్వంలో కమిటీ యొక్క నేతృత్వంలో వైభవపేతంగా కార్యక్రమాలు జరుగుతాయి. అందులో మన పురుషోత్తం రెడ్డి, అలాగే శ్రీనివాస్ గారు, గూడూరు శ్రీనివాస్ గారు వారు కూడా చాలా వైభవంగా ఈ దీక్షా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారికి కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. అలాగే ఈ ఆలయ కమిటీ చైర్మన్ సోదరి వెంకటరెడ్డి గారికి కూడా కమిటీ సభ్యులుగా ఉన్నారు. వారు కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ మనం వెంకటేపు చేసి అక్కడ వైభవపేతంగా అమ్మాయి తిరుగంట పుట్టినరోజు జరుపుకుంటాం. 108 ఆరగింపులు కూడా చేయాలి అని ఒక ఆలోచన ఉన్నది. దాంతో పాటుగా సువర్ణ పుష్పార్చన, అలాగే రజత పుష్పార్చనలు ఉంటాయి. ఇవి కాకుండా ఆ రోజు శరణాగతి గద్యం అనేటువంటిది పారాయణ చేస్తాం. అలాగే ఆ రోజు సాయంత్రం అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దాంట్లో ముత్యాలతో తలంబరాలు కూడా ఉంటాయి. ఈ విధమైనటువంటి రీతిలో జరిగేటువంటి ఈ మహాలక్ష్మి యాగానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా తదీయారాధన అంటే అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కనుక అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి వారి యొక్క ద్రవ్యం ఇందులో పడి అందరికీ కూడా ఫలం దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి శిక్షణ ప్రారంభించబోతున్నాం. అయితే ఈ మహాలక్ష్మి యాగానికి ప్రధానమైనటువంటి వారుగా కమిటీలో మన కర్ణాటక రమేష్ గారు, అలాగే మన బండారు ఉసాయి గారు, అలాగే గౌరు శ్రీనివాస్ గారు, అలాగే రాము చిరకల రవి గారు, అలాగే రాము వీరు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జానకి గారు, అలాగే మన మాధవి గారు మొదలైనటువంటి వీరందరూ కూడా శ్రీ మహాలక్ష్మి యాగం అనేటువంటి యాగం 27వ మహాలక్ష్మి యాగాన్ని మన మిర్యాలగూడ పట్టణంలో ఎన్ఎస్పి క్యాంప్ గ్రౌండ్లో అత్యంత వైభవపేతంగా మార్చి 27వ తేదీ నుంచి 1వ తేదీ వరకు జరుపుకోబోతున్నాం. ఈ శ్రీ మహాలక్ష్మి యాగం పూర్తిగా లోక కళ్యాణ నిమిత్తంగా నడుస్తుంది. ఈవేళ ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతున్నారు దేశంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా. ఇతర దేశాల్లో వచ్చేటువంటి యుద్ధాలు అనేక రకాలుగా మన దేశం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ అనేక రకాల బాధలు పడుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో లోక శాంతి కోసంగా ప్రధానంగా యజ్ఞాన్ని చేస్తున్నాం. ఈ చేసేటువంటి యజ్ఞంలో ఇష్ట యజ్ఞాలు కూడా ఉంటాయి. అంటే కోరికతో చేసుకునేటువంటి యజ్ఞాలు. అందులో ముద్రకామేష్టి అని, సుదర్శన ఇష్టి అని, లక్ష్మీనారాయణ ఇష్టి అని, అలాగే భూబలాహ సంబంధమైనటువంటి యజ్ఞమని, ఇలాగా అనేకమైనటువంటి ఇష్టి కోరికలతో చేసుకునేటువంటి యజ్ఞాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కాకుండా 1,00,000 కుంకుమార్చన, 1,00,000 మల్లెల అర్చన, 1,00,000 తులసి అర్చన ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి విశేషంగా నడుస్తాయి. వీటితో పాటుగా 31వ తేదీన అత్యంత వైభవపేతంగా విలక్షణమైనటువంటి లక్షభక్తుల దీపోత్సవ కార్యక్రమం
మా అయిపోయిన వాళ్ళందరూ సైడ్కి ఉండాలమ్మా. అందరూ సైడ్కి అయిపోయింది కదా, అయిపోయింది సైడ్ ఉండాలి. శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం జదితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహ పరాం వృద్ధిం అనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మ నిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మ శ్రీనివాస గోవింద